పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మరి ఫిజిక్ కూడా ఫుడ్ అది డైట్ అది తీసుకుంటా దట్స్ అ బిగ్ డీల్. నిజమా? తినేస్తారా? ఫుడ్ డైట్ అంటే బిగ్ డీల్ అండి. మీకు టెంప్టింగ్ ఉందా ఫుడ్? 100% తినేస్తారా? అన్ని తినేస్తూ ఉంటాను నేను ఊహల్లో. ఇది పెద్ద జోక్. చివర్న ఊహల్లో తినేస్తూ ఉంటాను నేను. రియల్ గా తింటేనా? ఫీల్ అయిపోయి అదేది ఆ పాత సినిమా ఒకటి ఉంది చూడండి, అహనా పెళ్ళంట. ఇలా కోడిని వెళ్ళనేసి అది చూస్తూ తింటుంటాడు. నా పరిస్థితి అలాగే ఉంటుంది. అయ్యయ్యో, నేను ఊహల్లో తినేస్తాను. అంతేనా? నేను తినేసాను ఇవాళ ఇడ్లీ, ఇవాళ మసాలా దోశ తినేసానా అనుకుంటే పోలా. అలా అనుకుని ఇక్కడ ఇన్ని స్ప్రౌట్స్. ఘోరం అసలు. బట్ ఇట్స్ నాట్ దట్ బ్యాడ్. ఒక్కసారి ఒక హెల్దీ డైట్ కి మనం అలవాటు పడ్డాం అనుకోండి, వీ డోంట్ ఫీల్ సో మచ్ ఆఫ్ టెంప్టేషన్స్. అది నేను నాకు కంట్రోల్లో పెట్టుకున్నాను. అది నాకు తెలిసినది అంతే, నేను ఫీల్ అయింది అది. సో నేను బయటికి మాల్స్ కి వెళ్తూ ఉంటాము, పిల్లల్ని అయితే రెగ్యులర్ గా తీసుకెళ్తూ ఉంటాను. అందరు గుర్తుపడుతుంటారు. ఇప్పుడు మాస్క్ అన్నది వచ్చి చాలా మాకు మంచిదైందండి. కరోనా మేం చేసింది. చాలా బాగుంది అది. బాగుందా? ఇప్పుడు అందరూ మాస్క్ తీసారు కానీ నేను కంటిన్యూ చేస్తానా, మాకు అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఎలా? ఇప్పుడు ఒక్కతే మాస్క్ పెట్టిందంటే ఇప్పుడు ఎవరో అయ్యి ఉంటుంది. ఇది కూడా ఒక పెద్ద అది కూడా సమస్య. చూస్తారా, మనకి దేవుడు అన్ని ఇస్తాడు, మనం ప్రతి దాంట్లో ఒక ప్రాబ్లం వెతుక్కుంటాం అంతే. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎనీథింగ్. అది మాత్రం నేను ఐ రియలీ వాంటెడ్ టు టెల్ ది ఆడియన్స్. అంటే మనకి 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళినంత దేవుడిస్తే 5 వేళ్లతో పాటు పక్కనున్న వాళ్ళ కంచంలోంచి కూడా లాగేసుకుని తినేసి అది అరక్క హీరో ప్యాకెట్లు కూడా వేసేసుకునే రేంజ్ లో ఉంటాం మనం. కానీ మనకి ఎవ్రీ డే వీ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ వాట్ ఎవర్ గాడ్ హ్యాడ్ క్రియేటెడ్ అండ్ గాడ్ హ్యాడ్ గివెన్ అస్. థ్యాంక్ యూ చెప్పే పద్ధతే పోయింది. లేదు. సో ఇడ్లీ తినలేదు ఇవాళ, దోశ తినలేదు, మసాలా దోశని మిస్ అయ్యాము అనుకోకుండా హెల్దీ ఫుడ్ తిని, హెల్దీ డైట్ తిని హెల్దీగా ఉండడానికి ట్రై చేయండి. బికాజ్ ఒకప్పుడు మనకి ఆర్గానిక్ అంటే ఏంటో తెలియదు అసలు. కరెక్ట్. కూరగాయలు కొనుక్కునే వాళ్ళని తినేసేవాళ్ళం, కానీ వాళ్ళు ఆర్గానిక్ గానే పండించేవాళ్ళు, మందులు ఎక్కువ వేసేవాళ్ళు కాదు. ఈ రోజు ప్రతిదీ మందులే. కరెక్ట్. ఈ రోజు అసలు పిల్లల్ని కదిలిస్తే చిన్న పిల్లలు కూడా, నేను ఇంత అన్నం మమ్మీ ఏంటి నువ్వు అంత కార్బు పెట్టుకుని తింటున్నావు, అంత అన్నం పెట్టుకుని తింటున్నావు అనట్లేదు. అంత కార్బు తింటున్నావు ఏంటి, నీకు ప్రోటీన్ ఎక్కువైపోతుంది బాడీలో. నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి రా అసలు ఈ లాంగ్వేజ్ అంతా ఎక్కడ నేర్చుకుంటున్నావు నువ్వు? హ్యాపీగా ఇంత కడుపు నిండా తిను, నీ ఏజ్ తినేది తిను, ఎక్సర్సైజ్ చెయ్యి. పొద్దున్నేలే ఎక్సర్సైజ్ చెయ్యి, పైకి వెళ్ళు, మేడ మీదకి వెళ్ళి శుభ్రంగా అదేంటి సూర్య నమస్కారాలు చేసుకుంటే ఎంత బాగుంటుంది, డి విటమిన్ ఎంత చక్కగా వస్తుంది. దానికోసం కార్బు తగ్గించావు, ప్రోటీన్ తగ్గించావు, ఏంటి వాచ్ పెట్టేసుకుంటారు ఫస్ట్, ఎంత క్యాలరీస్ బర్న్ అయింది ఎవ్రీ మూమెంట్. మమ్మీ నేను ఇవాళ 10,000 స్టెప్స్ నడిచాను. చిన్న బాబా చిన్నోడు పరిస్థితి 20,000 అయిపోయి ఉంటుందిరా, నేను పెట్టుకోలేదు అంతే, నీకు తెలియట్లేదు. ఇవన్నీ లెక్కలేసుకుంటూ అంటే లెక్కల్లో బతికేస్తున్నారు. దే ఆర్ రియలీ నాట్ ఎంజాయింగ్ ద లైఫ్. నేను చెప్పేది ఒకటేనండి, ఆడియన్స్ కైనా ఎవరికైనా, ప్లీజ్ కైండ్లీ మంచి ఫుడ్ తినండి. ఇవాళ దోశ తినలేదా, ఇవాళ దోశ తిన్నారా, రేపు పొద్దున అవాయిడ్ చేయండి, రాత్రికి ఫుడ్ అవాయిడ్ చేయండి. ఫ్రూట్స్ తినండి, వెజిటేబుల్స్ తినండి. ఆ వెజిటేబుల్స్ కూడా మీరు ఇంట్లో కొన్నైనా అట్లీస్ట్ ఉన్న చిన్న ప్లేస్లో కరేపాకు, కొత్తిమీర, పుదీనా, వామాకు ఇలాంటివైనా పెంచుకోవడానికి ట్రై చేయండి. అది మీకు మీరు హెల్దీగా ఉంటారు. ఆకుకూరలు అయితే పెరుగుతాయి కదా, ఎక్కడైనా ఆకుకూరలు పెరుగుతాయి మన ఇళ్లలో. అది ఇలా తెంచుకుని, టమాటా పెరుగుతుంది, ఈజీగా వస్తుంది టొమాటో. సో టొమాటోలు తీసుకుని, ఆకుకూర తీసుకుని, ఇంత పప్పు వేసుకుని తిన్నా కూడా హాయిగా ఉంటుంది. మీకు గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ టైం సరిపోదు. అది అవును, కరెక్ట్. టైం కుదరదు, దాన్ని ప్యాంపర్ చేయాలి. అవును, ఇప్పుడే ఏమైనా పెట్సే, ఎనీథింగ్ ఇస్ ఎ పెట్. సో వీ నీడ్ టు ప్యాంపర్ ఆ ప్లాంట్స్ ని అన్నిటిని. అంత టైమింగ్ కుదరదు. చెప్పాక పొద్దున 7:30కి విత్ మేకప్ ఉండాలంటే నేను సెట్ లో, అది కూడా ఎన్ని గంటలకి మేకప్ స్టార్ట్ చేయాలి, ఎన్ని గంటలకి నా కార్ స్టార్ట్ చేయాలి, ఎన్ని గంటలకి నేను వెళ్ళాలి. మీరే డ్రైవింగ్ చేసుకుని ఐ ట్రై బాప్రే. సో ఇవన్నీ చెయ్యాలంటే ఇంకా మళ్ళీ నైట్ వచ్చేసరికి లేట్ అయిపోతే ఇక పిల్లల్ని చూసుకుని నా ముఖం నేను చూసుకునేసరికి అయిపోయింది టైం సరిపోదు. బట్ స్టిల్ ఐ హ్యావ్ ప్లాన్స్, నాకు ఇంట్లో ఉంటాయి ప్లాన్స్, వేస్తాను. సో నేనేం చేస్తానంటే
నేను చేసేదే చెప్తాను అంతే, ఎవరికి చెప్పినా. నేను చెయ్యలేనిది అసలు ఎవరికి చెప్పను సలహా. సో ఈ మధ్య నేను సోషల్ మీడియాలో అంటే టిక్టాక్ అప్పటి నుంచే స్టార్ట్ చేశాను. ఒక మంచి మాట అని మొదలు పెట్టాను. ఇప్పుడు మార్నింగ్ నాకు ఏదైనా ఒక ఫీలింగ్, ఇప్పుడు ఐఎమ్ జస్ట్ షేరింగ్ విత్ యూ, ఆర్గానిక్ అంటే ఎక్కడికో పరుగులు తీకండి అని నేను చెప్తున్నాను. టుడే ఐ ఫెల్ట్ ఇట్, ఇప్పుడు నాకు అనిపించింది, ఇమీడియట్లీ ఐ డూ ద వీడియో అండ్ ఐ షేర్ విత్ ది ఆడియన్స్. చెప్పేస్తాను ఒక మంచి మాట. సో వాట్ ఎవర్ ఐ డూ ఐ షేర్ విత్ దెమ్.